నేనే చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీని కానీ లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు అసలు వాళ్ళకి టైం ఇవ్వకపోగా వాళ్ళందరికీ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవ్వటం లేదు. మీరందరూ కూడా ఒక డెలిగేషన్లా పోదామనే ఆలోచన చేయలేదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని సమస్యల మీద మొత్తం అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవటం జరిగింది. ఆ రకంగా జరగలేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, 30 రోజులు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రభుత్వం రేపు 7th 1 month అవుతుంది. ఈ లోపల మేము చేయాల్సిన పని చేసి మేము రిప్రజెంట్ చేయాలి కదా ప్రధానమంత్రికి, కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్కి, అగ్రికల్చర్ మినిస్టర్కి, డిఫెన్స్ మినిస్టరు వీళ్ళందరికీ చెప్పి మనకు రావాల్సిన నిధులు ఏమో ఇవ్వాలని అడిగిన తర్వాత మరి కన్సిడరబుల్ టైం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇవ్వకుండా ఉంటే అప్పుడు ప్రతిపక్షాలను పిలిచి ఒక అఖిలపక్ష డెలిగేషను మొత్తం అక్కడ పోయి ఆ ప్రధానమంత్రిని మంత్రిని కలిసి ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకా దానికి కొద్దిగా సమయం ఉంది. ఈ లోపల బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చిపోయారు. ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు, మేము కూడా ఢిల్లీలోనే ఉన్నాము. అందరం కలిసి అన్ని చోట్ల అడగాల్సిన దగ్గర అడుగుతున్నాం. అది వ్యవస్థలో అది ఒక భాగం. దాని తర్వాత రాకపోతే ఒత్తిడి చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఉంది. అప్పుడు అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాన్ని చేపడతాం. నేను అనేది ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కేంద్రంలో ఉంటే అదే ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు గారి ప్రభుత్వం కానీ ఉంటేనే పని అవుతుందనేది ఫెడరల్ వ్యవస్థకి 100కి 100 వ్యతిరేకం. అందువల్ల నేను అంటున్నాను, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవసరాలని అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి బాగా అడగటానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఎక్కువ మంది గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఉన్న పరిస్థితులు కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులే ఎక్కువ మోతాదులో, దాదాపు 14-15 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచేటటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిస్థితుల ప్రజల యొక్క ఆలోచన కూడా ఆ రకంగా ఉన్నట్టుగా ఉంది. ఈ నెల రోజుల పరిపాలనని ప్రజలు మెచ్చుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 24/7 నిరంతరం రోజుకు 18-19 గంటలు పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రజా పరిపాలనని ప్రజలకు అందిస్తున్నారు. ఒక్క ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడమే కాకుండా మానసికంగా మొట్టమొదట వాళ్ళని ఫ్రీగా భయం లేకుండా బ్రతికేటటువంటి పరిస్థితిని రాష్ట్రంలో ఈ నెల రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఉద్యోగస్తుల్ని పోస్టింగ్ చేసేటప్పుడు కూడా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అది కనపడే విధంగా సీఎం ఆఫీస్ నుంచి కింద ఉన్న సెక్రటేరియట్ దగ్గర నుంచి జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు అన్ని పోస్టుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు మొత్తం తెలంగాణ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుందని పార్టీలకు అతీతంగా ప్రజలు ఇవాళ మెచ్చుకుంటున్నారనే విషయం మీ దృష్టికి తీసుకుంటున్నారు. ఇక్కడ పుల్లారావు గారు ఇక్కడ